తెలంగాణ ఎడ్సెట్ 2024 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మార్నింగ్ మేము ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దట్ ఈస్ మీ యొక్క బీఈడీ వెబ్ ఆప్షన్స్లో కనుక మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనేది మేము ఆ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్పడం జరిగింది. లైక్ వచ్చేసి మీరు 24, 25, 26 డేట్లో కనుక వెబ్ ఆప్షన్స్ పెట్టినట్లయితే ఆ వెబ్ ఆప్షన్స్లో మీరు ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా మనకు 27th రోజు అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తామని ముందే ప్రెస్ నోట్లో ఇవ్వడం జరిగింది. అండ్ ప్రెస్ నోట్లో ఇచ్చిన దాని ప్రకారమే మాకు మార్నింగ్ 10:30 మూమెంట్లో అయితే వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అయ్యింది. అండ్ ఆ ఆప్షన్ ఉపయోగించుకొని నేను డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. వీడియో కూడా అప్లోడ్ చేశాను. మీరు ఇప్పటివరకు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనే వీడియో మీరు చూడనట్లయితే ఆ వీడియో చూడండి. అండ్ మెనీ ఆస్పిరెంట్స్ అంటున్నారు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ మేము ఎడిట్ చేసుకోవాలంటే మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్టు అనిపిస్తే, కొత్తగా ఏమైనా కాలేజెస్ యాడ్ చేయాలనిపిస్తే, లేదా మీరు ప్రియారిటీస్ చేంజెస్ చేసుకోవాలనిపిస్తేనే ఎడిట్ చేసుకోండి. ఎడిట్ ఆప్షన్ అనేది అందరికీ మ్యాండేటరీ కాదు. మీరు ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు మిస్టేక్ చేసామనిపిస్తేనే, ఏదైనా చేంజెస్ చేసామనుకుంటేనే ఎడిట్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్లో ఒక కామెంట్ అయితే చూడడం జరిగింది. అసలు వెబ్ ఆప్షన్స్కి ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు, మీరు వీడియో ఎలా చేశారు అని. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనకు టైం వచ్చేసిందంటే ఇక్కడ 8:19 PM అయితే అవుతుంది. మనకు 8కి సంబంధించి ట్యూస్డే అని ఉంది, August 27 అయితే మీరు ఇక్కడ టైమింగ్ కూడా చూడొచ్చు. ఇప్పుడు నేను మన యొక్క వెబ్ ఆప్షన్స్ని నేను లైవ్లో ఎడిట్ చేసి అయితే చూపిస్తాను. అండ్ సేమ్ టైం మనకు వచ్చిన కామెంట్ ఏంది అనేది కూడా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మేము మార్నింగ్ అప్లోడ్ చేసిన వీడియో బీఈడీ వెబ్ ఆప్షన్స్ సంబంధించి. ఇది 11 o'clock అప్లై చేస్తాము మార్నింగ్ వచ్చేసి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో వెబ్ ఎడిటింగ్ సంబంధించిన ఆప్షన్ రావడం లేదు కదా బ్రో, మరి నువ్వు ఎలా వీడియో చేసావు అని అయితే అంటున్నారు. ఇక్కడ ఏంటి అంటే మేము మార్నింగ్ ట్రై చేసాము, అప్ టు 10 వరకు అయితే మేము కూడా లాగిన్ అయ్యాం. మాకు ఎడిట్ ఆప్షన్ అయితే చూపించలేదు. ఏదైతే 10:30 తర్వాత మాకు ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయింది. అండ్ ఇప్పుడు కూడా వేరే పర్సన్కి సంబంధించిన ఐడి తీసుకొని అయితే చూస్తున్నాము. ఆ పర్సన్కి సంబంధించింది మరి ఎడిట్ ఆప్షన్ ఉందా లేదా అని మీరే లైవ్లో అయితే చూడండి. ఫస్ట్ థింగ్, మన ఛానల్లో ది మాస్టర్స్ ఎడ్యుకేషన్లో ఎటువంటి ఫేక్ అప్డేట్ అయితే ఉండదు. ఫేక్ అప్డేట్ ఉంటే మేము ఫస్ట్ ఇవ్వము. కరెక్ట్గా అఫీషియల్ అప్డేట్ అంటేనే మేము ఆ టాపిక్ పైన వీడియో అయితే చేస్తాము. ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ లాగిన్ అంటూ. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ తోటి అయితే లాగిన్ అవ్వడం ఉంటుంది. ఇన్ కేస్ మీరు మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే డైరెక్ట్గా మీకు ఈ విధంగా రాదు. మీరు ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఫస్ట్ మీకు ప్లీజ్ యూజ్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మీరు ఈ యొక్క త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి నేను చెప్తున్న విధంగా డెస్క్టాప్ సైట్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ మనకు డెస్క్టాప్ సైట్ అనేది ఉంటుంది, దీంట్లో మీరు టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ వన్స్ మీరు టిక్ మార్క్ చేసుకున్నట్టయితే ఈ విధంగా మనకు నెక్స్ట్ లాగిన్ అవ్వడానికి అయితే ట్యాబ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఎంటర్ పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీకు కనుక వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటే అదైతే డిస్ప్లే కావడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మా పాస్వర్డ్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ వెరిఫై పైన క్లిక్ చేస్తున్నాం. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ వచ్చేసి మా యొక్క బీఈడీ వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి అయితే మనకు ఆప్షన్ అయితే ఉంది. మళ్ళీ నేను ఒకసారి స్క్రీన్ అయితే చూపిస్తున్నాను. మనకి ఇక్కడ 8:21 PM అయితే అవుతుంది, ట్యూస్డే August 27. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇంతకుముందుకు వచ్చిన కామెంట్ ఏంటంటే అసలు అఫీషియల్ వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ చూపించట్లేదు కదా, మీరు ఎలా వీడియో చేశారని అయితే అంటున్నారు. మన ఛానల్లో అయితే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండదు. కొన్ని ఫేక్ కామెంట్స్ ఏమైనా వచ్చినట్టయితే వాటిని బిలీవ్ చేయడానికి అయితే ట్రై చేయకండి. నేను ఇది లైవ్లో మీకు చూపించాలనేది నా ఉద్దేశం కాదు, బట్ కొంతమంది వచ్చేసి కావాలని కూడా ఫేక్ కామెంట్స్ అయితే పెడుతున్నారు. మీకు ఆప్షన్ రాకపోవచ్చు, అంటే ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీకు ఆప్షన్స్ రాకపోవచ్చు. రానప్పుడు నాకు రావట్లేదు కదా అని పాజిటివ్ కామెంట్ అయితే చేయాలి. ఇలా మీరు నెగిటివ్ కామెంట్స్ చేసినట్టయితే మాలాంటి వారికి ఎలా అనిపిస్తుంది అంటే అది వేరేలాగా అనిపిస్తుంది. కాబట్టి కామెంట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేయాలి. ఇప్పుడు మేము కాలేజెస్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది, కావాలంటే చూడండి. కాలేజెస్ యాడ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది. కాలేజెస్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన కాలేజెస్కి ప్రియారిటీ ఇవ్వచ్చు. ప్రియారిటీ ఇచ్చిన కాలేజీలో నచ్చిన కాలేజెస్ ఉంటే రిమూవ్ కూడా చేయొచ్చు. ఆ తర్వాత మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే ఫైనలైజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ క్లియర్గా టైమింగ్ అనేది చూడొచ్చు. ఇప్పుడు స్క్రీన్ పైన 27th సంబంధించి మనకి ఇప్పుడున్న టైం ఏదైతే ఉందో 20:22 సంబంధించిన టైం అయితే ఉంది. ఇప్పుడు మీరే చూస్తున్నారుగా వెబ్ ఆప్షన్ సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది. దీనికి సంబంధించి మేము ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఫస్ట్ అయితే ఆ వీడియో చూసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీకు ఆప్షన్స్ రాలేదు అంటే మీరు ఈ రోజు కూడా ఓపెన్ చేసి ఫైనల్ సబ్మిట్ చేశారేమో, ఒక్కసారి మాత్రమే ఉంటుంది ఎడిట్ ఆప్షన్ అనేది. వన్స్ మీరు యూటిలైజ్ చేసుకుంటే మాత్రం మళ్ళీ మీకు ఎడిట్ ఆప్షన్ అయితే రాదు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే.